పోలవరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్నట్లుగా 2027 నాటికి పూర్తి చేయలేరని ఛాలెంజ్ చేశారు. తాను చెబుతున్నది నిజం కాకపోతే 2 చెంపలు వాయించుకుంటానని హర్ష కుమార్ అన్నారు. ప్రస్తుతం కాఫర్ డ్యాం నుంచి నిపుణులు అంచనా వేసిన దానికంటే 30 రెట్లు అధికంగా సీపేజ్ వస్తుందని, మరో 10 రోజుల్లో గోదావరికి వరదలొచ్చి డయాఫ్రామ్ వాల్ పనులు నిలిచిపోతాయన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ సీపేజ్ అలాగే ఉంటే పోలవరం ప్రాజెక్టు మరో కాళేశ్వరం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే 227కి ఈ పోలవరం అన్నది కంప్లీట్ అయిపోతుంది, దీనివల్ల బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఛాలెంజ్గా చెప్తున్నాను, మీరు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేరు. 2027 కాదు కదా, మీ పదవీ కాలంలో మీరు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేరు. దానికి కారణం ఏంటంటే మీరు చేసిన తప్పులు, పోలవరం నిర్మాణంలో మీరు చేసిన తప్పులు, చేస్తున్న తప్పులు, ఈ తప్పులన్నింటినీ కూడా పాత గవర్నమెంట్ మీద వేసి వాళ్ళ వల్ల పోయిందని చెప్పి మీకు అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్. అందువల్ల వాళ్ళ మీద చెప్పి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వరదలు వచ్చే టైం, కాఫర్ డ్యాములు ఉన్నాయి. ఈ కాఫర్ డ్యామ్లు మీకు అందరికీ తెలుసు, డయాఫ్రామ్ వాల్ ఇటేపు అటేపు ఉంటాయి. కాఫర్ డ్యాములు ఎందుకు ఉద్దేశం, ఈ వరదల టైంలో నిర్మాణం ఆగకుండా జరగాలని. కానీ నిర్మాణం ఆగకుండా జరగడానికి కాఫర్ డ్యాముల కింద నుంచి సీపేజ్ వచ్చేస్తుంది. సీపేజ్ ఎంత దారుణంగా వస్తుందంటే అంచనాలకు మించి వచ్చేస్తుంది. అంచనాలకు మించి వచ్చేస్తుంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చారు, వాళ్ళ కొన్ని నామ్స్ ఇచ్చారు. మన సిడబ్ల్యూసి వాళ్ళు దానికి వాళ్ళు కొంత ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ అందనంత సీపేజ్ వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరికీ అందనంత సీపేజ్ వస్తే ఇప్పుడు మీరు డయాఫ్రామ్ వాల్ కట్టే చోట పూర్తిగా మునిగిపోతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ డయాఫ్రామ్ వాల్? కన్స్ట్రక్ట్ చేయలేదు. ఇంకొక 10 రోజులు 15 రోజుల్లో నేను చెప్పింది మీరు కళ్ళారా చూస్తారు. ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఏం చెప్తున్నాడు, వృధాగా గోదావరి వరదల్లో వచ్చిన వాటర్ కలిసిపోతుంది.